అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆ రోజు రాజారావు భార్య, ఏవండి, మన నెక్లెస్ దొరకలేదండి, ఎక్కడ దొరుకుతుందో ఏంటో అంటుంది. ఆమె మాటలు విన్న రాజారావు, డైమండ్ నెక్లెస్ పోవటం వలనేనే నాకు అంతకన్నా విలువైన విషయం తెలిసింది మన సూర్య గురించి అంటాడు. "ఆ, అవునండి, మన సూర్య ఇష్టపడిన అమ్మాయితో అనితకి పెళ్లి పూర్తయిన వెంటనే సూర్యకు కూడా చేసేద్దామండి అంటుంది. ఆ ఆ, తప్పకుండా పెళ్ళి పెద్దగానే చేస్తాను అంటూ వాష్రూంలోకి వెళ్తాడు రాజారావు. సూర్య మంచంపై పడుకుని తన చందుతో కలిసి ఊహల ప్రపంచంలో విహరిస్తూ, నేను నాన్నగారితో చెప్పకుండానే ఆయనకు విషయం తెలిసింది. చాలా సులభంగా ఒప్పుకున్నారు కూడా. అయినా ఇది అంతా ఆ డైమండ్ నెక్లెస్ వలనే జరిగింది. అది దొరికితే బాగుండు అనుకుంటాడు సూర్య. ఉదయం 10 గంటల సమయంలో ఫంక్షన్ హాలు నుండి ఫోన్ చేస్తాడు హాలు యజమాని. హలో, రాజారావు గారు, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి అంటూ. రాజారావు సరే అని చెప్పి కారులో బయలుదేరుతూ, చూడు సూర్య, ఈరోజు నువ్వు ఫామ్కు వెళ్ళు, నేను తరువాత వస్తాను. ఆ, సరే నాన్న. ఏం, ఎందుకని ప్రశ్నిస్తాడు. ఫంక్షన్ హాల్ ఓనర్ కాల్ చేశాడు కలవమని, సో నేను అక్కడికి వెళ్తున్నాను అంటాడు రాజారావు. సరే అని చెప్పి సూర్య లోపలికి వెళ్ళి తన బైక్ కీస్ తీసుకుని బైక్పై ఫామ్కు బయలుదేరుతాడు. అసలు ముందు రోజు సాయంత్రం ఏం జరిగిందంటే, ఇక్కడ ఉన్న ప్యాచ్ వర్క్ గమనించారా? అయినా నేను దీని ప్రక్కన వేరే కలర్ పెయింట్ వేయమన్నాను, మీరు ఇలా చేశారేంటి? అస్సలు బాలేదు, కలర్ మార్చండి అంటూ హాల్ మొత్తం రీమోడలింగ్ చేయిస్తున్నాడు ఓనర్. కూలీలంతా తమ యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలా హాలును రీమోడలింగ్ నిమిత్తం చిన్న చిన్న వాటిని పగలగొట్టే క్రమంలో పడిన డస్ట్లో ఇలా మెరుస్తూ డైమండ్ నెక్లెస్ కనిపిస్తుంది. అరే, ఇదేంటి అని అందులో పనిచేసే కూలివాడు తను చేసే పనిని ఆపి ఆ డస్ట్లో ఉన్న నెక్లెస్ను చేతిలోకి తీసుకుని చూస్తూ, ఇది చాలా అందంగా ఉంది, నా భార్య ఎప్పుడూ నన్ను ఏమీ కానుకగా ఇవ్వలేదు అంటుంది, దీనిని తీసుకెళ్ళి ఆమెకు ఇస్తాను అని ఆనందపడుతూ జేబులో వేసుకుంటూ ఉండగా, అప్పుడే కూలివారి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకువచ్చిన ఫంక్షన్ హాల్లో పనిచేసే నాని ఆ దృశ్యాన్ని గమనించి అతడి చేతిని పట్టుకుని, హే, ఏంటది, ఇటు ఇవ్వు అంటూ బలవంతంగా అతడి దగ్గర నుండి తీసుకుని చూస్తాడు. ఇది డైమండ్ నెక్లెస్లా ఉందే, అంటే రాజారావు గారు భార్య పోగొట్టుకున్న నెక్లెస్ ఇదే అయి ఉంటుంది అనుకుంటాడు. నువ్వు తీసుకోవడానికి నాకది ముందు దొరికింది, అయినా అది గిల్టు నగ మాత్రమే కదా, దానికి కూడా అంత కక్కుర్తి ఎందుకు? ఏదో మేము ఆశపడినా తప్పు లేదు అంటూ నానీతో వాదిస్తాడు ఆ కూలీవాడు. చూడు, ఎక్కువ మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకో అంటూ ఆ నక్లీసును తన జేబులో వేసుకుంటాడు. నాని తన జేబులో ఆ నక్లీసును వేసుకున్నాడే కానీ తనకు తెలియకుండానే ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి. అతడు కంగారుగా అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతడి కంగారు అప్పటికే తగ్గలేదు. నేను దీనిని ఎక్కడ దాచిపెట్టాలి, ఎవరికి అమ్మాలి, ఒకవేళ నేనే ఈ నెక్లెస్ను దొంగలించానని అనుకుంటారేమో అంటూ అతడి మనసును బుర్ర అనేక ఆలోచనలతో అల్లకొల్లోలం చేస్తుంది. అతడు ఇంటికి వెళ్ళిన తరువాత, ఏంటండి,
పిల్లలను బడి నుండి తీసుకురాకుండా వచ్చేశావు అంటుంది అతడి భార్య. రోజు నేనే తీసుకురావాలా ఏంటి? వాళ్ళే వస్తారు. వాళ్ళు కూడా అలవాటు పడాలిగా అంటూ ఆమెపై మండిపడతాడు. ఏంటి ఇతడు ఈవేళ ఇంత కోపంగా ఉన్నాడు? సరే, ఇక్కడి నుండి నేను తప్పించుకుని పిల్లలను తీసుకుని వస్తాను అంటూ ఆమె బడి దగ్గరకు వెళ్తుంది. అమ్మా, ఈరోజు నాన్న రాలేదేమి అంటారు పిల్లలు ఇద్దరు. రోజు నాన్నే వస్తున్నారుగా, ఈరోజు నాకు మిమ్మల్ని తీసుకురావాలి అనిపించి వచ్చాను అంటూ సర్ది చెబుతుంది ఆమె. ఇంటికి వచ్చిన పిల్లలిద్దరూ నాన్న అంటూ మంచంపై పడుకుని ఆలోచిస్తున్న నానీపై పడతారు. లేవండి, చిరాగ్గా బడి నుండి వచ్చిన వెంటనే చదువుకోకుండా వెధవ అల్లరి మీరును అంటూ పిల్లలిద్దరిని దూరంగా నెట్టేస్తాడు. ఇది అంతా గమనిస్తున్న నాని భార్య పిల్లలు ఇద్దరిని దగ్గరకు తీసుకుని, చూడండి, నాన్నకి కొంచెం తలనొప్పిగా ఉందట, మీరు బయటకు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్లను బయటకు పంపిస్తుంది. తర్వాత భర్త పక్కకు చేరి అతడి విసుగుకు గల కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది ఆమె. అతడు అమాంతం మంచంపై నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళి తన జేబులో ఉన్న నక్లీస్ను తీసి చూసుకుంటూ, ఇప్పుడు దీనిని ఏమి చెయ్యాలి? దీనిని తీసుకుని దూరంగా వేరే ఊరు వెళ్ళిపోతే అని అనుకుంటూ, ఈ సమస్యకు పరిష్కారం నా ఫ్రెండ్ ప్రసాద్ మాత్రమే చెప్పగలడు అని ఫ్రెష్ అయ్యి నక్లీస్ ఉన్న డ్రెస్సును తీసివేసి బట్టల హ్యాంగలేరుకు తగిలించి వేరే డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి, ఒరే ప్రసాద్, నీకు డ్యూటీ పూర్తయిందా అంటాడు. ఆ, ఇప్పుడే ఇంటికి వచ్చానురా అంటాడు ప్రసాద్. అయితే మనం ఎప్పుడూ కలుసుకునే బార్ దగ్గరకు వచ్చేరా, నీతో మాట్లాడే పని ఉంది అని ఫోన్ చేస్తాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.